గమనించండి, మళ్ళా చెప్తున్నా, అభిషేకము మనకి ఉచితంగానే వస్తుంది, కానీ ప్రిపరేషన్ జరుగుతుంది చాలా ఖర్చుతో కూడిన విషయం. అవునా కదా? అర్థమవుతుందా? అభిషేకం మనకి ఉచితంగానే వస్తుంది దేవుడి దగ్గర, కానీ ఇంతవరకు రావాలంటే, అభిషేకాన్ని పొందుకున్న పరిస్థితికి రావాలంటే దాని వెనకాల ప్రాసెస్ చూసారా, జరుగుతున్న ప్రక్రియ అంటారు. ఆ ప్రాసెస్ ఎంత ఖర్చుతో ఉందో. ఇప్పుడు ఈ దైవజనుడికి తన కింద దైవజనుడికి ఈ రెండింటిలో ఆత్మతో పొందుకునే అర్హత తనకి ఎత్తున్నాడు అంటే, అలా చెప్తున్నా, తన ఇంట్లో ఉన్న జంతువులు త్యాగం చేశాడని చెప్పాను, ఎన్నో సంవత్సరాల నుంచి పరిచయం చేశాడని చెప్పాను, ఎక్కడికి వెళ్తే ఎక్కడ పోకలాగా పరిచయం చేయడానికి వచ్చేసాడు. బ్రతిమాలించుకోలేదట. బ్రతిమాలే తరము బైబిల్ చరిత్రలో లేదు, కానీ ఇప్పుడున్న జనరేషన్ ఎలాగుందో తెలుసా? ఒరే బాబుకి వెళ్ళరా, ఒరే పరిచయం చెయ్యరా, అరే బైబిల్ పెట్టరా అని మన సేవకులు అడుక్కునే పరిస్థితికి తీసుకొచ్చాము మనం. కానీ బైబిల్లో బ్రతిమాలే చరిత్ర బైబిల్లో ఎక్కడా లేదు. ఒక దైవజనుడు ఒక మాట చెప్పారంటే ఆ దైవజనుడు కొడుకు ప్రాణం నేను వదిలేసుకుంటానే పరిస్థితుల్లో ఈ దైవజనుడు తీసాడు. ఏలియా వరకు ఎలీషాదే సిద్ధము ప్రియమైన సంగమా. నేను మళ్ళా చెప్తున్నాను, రెండింతల అభిషేకము బద్ధకంగా ఉన్న విశ్వాసానికి అస్సలు రాదు. ఎవరికోసం తెలుసా? ఉజ్జీవంగా ఉండి, కమిట్మెంట్ ఉండి, దేవుని కొరకు విశ్వాసంతో పనిచేసి, ఏ పేర్లు, ఏ హోదాలు, ఏ ఘనతలు నాకు గుర్తుకు వద్దు, నన్ను గుర్తు చేయగలదు అప్పుడు వారి విశ్వాసం ఉంటుంది చూసారా, వారికి ప్రసంగం అయిన తర్వాత వారి అభిషేకం దేవుడు అవుతున్నాడు. అప్పుడు కూడా అభిషేకం చెప్పచ్చు కదా.